దారి చౌరస్తాలో మద్యం మత్తులో గ్రానైట్లాడుతూ వెళ్తున్నటువంటి ఒక లారీని ఢీకొట్టింది ఇనోవా వాహనం. కారులో ఉన్న 5గురికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ దృశ్యాలు చూస్తే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. అసలు ఏంటి ఆ వేగం? కనీసం అక్కడ ఒక చౌరస్తా ఉంది, అక్కడ స్పీడ్ నియంత్రించాలని అంటే కంప్లీట్గా ఆ కారు నడుపుతున్నటువంటి వ్యక్తే నియంత్రణ తప్పాడంటే ఇంకా కారే నియంత్రణ ఉంటుందని చెప్పండి. ఏకంగా ఇంకా అదృష్టవశాత్తు వాళ్ళకి ఎటువంటి అపాయం జరగలేదు, అంతా సేఫ్గానే ఉన్నారు. కానీ ఇక్కడ లారీ ఉంది కాబట్టి సరిపోయింది. ఇదే స్థానంలో లారీ స్థానంలో కనుక ఇంకేదైనా బైక్ ఉన్నా, ఇతర కార్ ఏదైనా ఉన్నా కూడా ప్రాణాలు గాల్లో కలిసేవి. ఇక్కడ వారికి ఎట్లా కూడా నియంత్రణ తప్పింది, వాళ్ళు అదుపులో లేరు, గాల్లో కారు తేలియాడుతోంది. వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా బహుశా వారికి వాళ్ళ ప్రాణాల మీద పట్టింపు లేదేమో బహుశా, అందుకే అంత నియంత్రణ తప్పి వెళ్తున్నారు. కానీ ఆ ప్రమాదంలో లారీ కాకుండా ఇంకేదైనా కనుక ఉంటే వీరి కారణంగా ఇతరుల ప్రాణాలు కూడా పోయేవి. ఇది ఏకంగా హన్మకొండలోని సుబేదారి చౌరస్తాలో చోటు చేసుకుంది. మీరు చూడండి, ఆ కారు వచ్చిన వేగానికి ఒక్కసారిగా లారీ కుదిపేసింది. లారీ అంత హెవీ లోడ్తో ఉన్నటువంటి లారీ కూడా ఒక్కసారిగా పక్కకు జరిగి ఏకంగా ఆ వెయిట్కి, ఆ స్పీడ్కి లారీ కంట్రోల్ తప్పిందని రన్ చేసుకుని అక్కడ ఎటువంటి స్పీడ్లో వచ్చింది కార్ అనేది. ఆ లారీ ఎంటీ లారీ కూడా కాదు, చాలా వెయిట్తో కూడిన లారీ, గ్రానైట్ లోడ్తో వెళ్తోంది. అటువంటి లారీ ఒక్కసారిగా కుదిపేసి ఒక్కసారి కుదుపుకు లోనైపోయి ఆ పక్కనటువంటి కంట్రోల్ రూమ్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ దాన్ని ఢీకొట్టి ఒక కరెంట్ పోల్ని ఢీకొట్టింది అని అంటే అక్కడ కార్ ఎంత స్పీడ్గా వెళ్ళి దాన్ని ఢీకొట్టింది అర్థం చేసుకోండి. ఇక్కడ సో ఆసుపత్రికి ఆ ఉన్నటువంటి కారులో ఉన్న వ్యక్తిని తరలించారు, కానీ వారికి ఏం కాలేదు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా ఒక అంశం ఏంటంటే, అక్కడ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు నియంత్రణ తప్పారు, వారే కొంత అదుపు, వారే కొంత లిమిట్లెస్గా ఉన్నారు. అటువంటి వ్యక్తులే లిమిట్గా ఉంటే కార్ ఏం కంట్రోల్లో ఉంటుంది చెప్పండి. సో ఇక్కడ వారి ప్రాణాలకు వాళ్ళకు పట్టింపు లేదు, కానీ కనీసం ఎదుటి వాళ్ళ ప్రాణాలకు పట్టింపు ఉండాలి కదా. మరి ఇటువంటి వాళ్ళు అక్కడ లారీ కనుకోకుండా ఇంకేదైనా వాహనం ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఒక వ్యక్తి కనబడుతున్నాడు కదా రైట్ సైడ్ సర్కిల్లో. ఒకవేళ కనుక ఆ బైక్ పైన వచ్చిన వ్యక్తి, ఆల్రెడీ బైక్ పైన వచ్చిన వ్యక్తి కూడా డైరెక్ట్గా ఆ కార్ అటువైపుగా వెళ్ళి ఢీకొట్టింది. ఒకవేళ కనుక డైరెక్ట్గా వెళ్ళి ఆ బైక్ పైన ఉన్న వ్యక్తిని కనుక ఢీకొట్టిన ఆయన ప్రాణాలు గాల్లో కలిసేవి. ఇక్కడ నేను మాట్లాడకూడదు ఆ విషయాన్ని, కానీ ఎందుకు మీ విషయాన్ని చెప్తున్నానంటే కొంత జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాణాలపైన మీకు పట్టింపు లేకపోతే డైరెక్ట్గా మీరు ఇంకేం చేసుకున్నా పర్వాలేదు, ఎవరికి కూడా సమాజంతో మీకు నిజంగా మీ ప్రాణాలపై మీకే పట్టింపు లేకపోతే సమాజం మీ గురించి ఏం ఆలోచిస్తుంది. కానీ మీ ప్రాణాలపై మీకు పట్టింపు లేకపోతే వదిలేయండి. మీరు గాల్లో వదిలేస్తారా, గాల్లో కలిపేస్తారా, ఇంకా ఏమైనా చేసుకుంటారా మీ ఇష్టం. కానీ మీ వల్ల ఇంకొకరికి మాత్రం హాని కలగకూడదు, వారి ప్రాణాలు గాల్లో కలగకూడదు. ఇక్కడ చూడండి, ఏకంగా అంత హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి ఆ లారీ కుదుపులోనై ఆ కంట్రోల్ రూమ్ని ఢీకొట్టి ఏకంగా అడ్డుగా పడి ఉంది. ఆ రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేసింది. ఆ లారీ పైన వెళ్తున్నటువంటి ఆ హెవీ రాక్ కూడా, ఆ గ్రనైట్ లోడ్ కూడా ఏకంగా రాయి కింద పడిపోయింది. సో అటు ఇటుగా ఒకవేళ రాయి కనుక ఆ కారు పైన పడ్డా కూడా కారులో ఉన్నటువంటి వారు కూడా చాలా ప్రాణాపాయం తలెత్తేది. కానీ ఇక్కడ పాపం వాళ్ళ అదృష్టం, పాపం దేవుడు వారిని కంట కనిపెట్టి ఉంటాడు, మీకు కొంత షాక్ ఇచ్చి ఉంటాడు. ఈ షాక్లో గుంచైనా మీరు బయటపడి ఇకనైనా కొంత జాగ్రత్తగా వెళ్ళకుండా ఈ రకంగానే అజాగ్రత్తగా మద్యం మత్తులో కనుక ప్రయాణించి ఉంటే ఇది మీకు ఒక లైఫ్ ఛాన్స్ అనుకోవచ్చు, ఇదొక మీకు మళ్ళా పునర్జన్మ అనుకోవచ్చు. సో ఇకనైనా మీరు మారకపోతే డెఫినెట్గా కొంత ఇటువంటి ప్రమాదంలో మీరే కాదు, మీ తోటి ఎదుటి ఉన్న వాళ్ళు కూడా ప్రాణాపాయంలో పడే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఒకసారి దృశ్యాలను చూద్దాం, ఆ తర్వాత మా ప్రతినిధి వెంకటరత్న దగ్గరికి వెళ్దాం. రైట్, అతివేగం ప్రమాదకరమని చాలాసార్లు కూడా పోలీసులు చెప్తూ ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు చెప్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటుంది. ప్రతి వాహనం పైన కూడా స్పీడ్ని తగ్గించండి, ప్రాణాలను కాపాడుకోండి, అతివేగం ప్రమాదకరం, ఇలా ఎన్ని ఉన్నా కూడా కనీసం పట్టించుకోరు కొంతమంది. ముఖ్యంగా మద్యం మత్తులో నడిపేటువంటి వారి వాహనాలని తరచుగా మనం కొన్ని చూస్తూనే ఉంటాం. ఇకపైన వారి లైసెన్స్ రద్దు చేయడం కాదు కదా, ఇంకొకసారి వాహనం నడపకుండా నియంత్రించాలి వాళ్ళని. అటువంటి వారికి ఆ రకంగానే సరైన బుద్ధి వస్తుందేమో, లేదంటే రోడ్డు పైన ట్రాఫిక్ నియంత్రించడంలో కొన్ని రోజుల పాటుగా వారిని అక్కడే రిలెంట్లెస్గా, అంటే రెస్ట్ లేకుండా నియంత్రించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇక్కడ చూడండి, ఈ ప్రమాదంలో అక్కడ హెవీ లోడ్తో ఉన్న లారీ ఉంది కాబట్టి సరిపోయింది, లేదా ఇంకేదైనా కనుక ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగింది, చాలా ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉండేది. వెంకటరత్నం, ఏంటి ఆ వాహనం ఎవరిది? ఇనోవా క్రిస్టా కార్లా కనబడుతోంది. ఏంటి ఆ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వ్యక్తులు ఎవరు? వారంతా నియంత్రణ కోల్పోయి మద్యం సేవించున్నారు. అప్డేట్స్ ఏంటి?
ఎస్ వెంకటరత్నం వెళ్లి వస్తున్నటువంటిగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఒక వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో అప్పటికే ఇన్నోవా కారులో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు వెళ్తున్నటువంటి స్పీడ్ చూస్తేనే అర్థమవుతుంది ఎటు నుంచి వాహనాలు వస్తున్నాయి అన్నటువంటి కనీస స్పృహ లేకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారా, మిగిలిన కొన్ని యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరిగాయి అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు వస్తున్నటువంటి విధానం చూస్తుంటే అక్కడ ఒక పెద్ద లారీ వస్తుంటే ఆ లారీ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కడైనా సరే ఇంకా చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వరంగల్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి ఒక లారీ, ఆ గ్రానైట్ లారీ లోడ్ వేసుకుని వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ హనుమకొండ హంటర్ రోడ్డు ఫారెస్ట్ సిగ్నల్ దగ్గరకు వెళ్లేసరికి ఇక్కడ స్ట్రైట్ గా స్పీడ్ గా వస్తున్నటువంటి వాహనం ఎదురుగా వెళ్తున్నటువంటి లారీకి మధ్యలో గట్టిగా బలంగా ఢీకొనడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి దాదాపు కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి ఆ రాయే కింద పడిందంటే చూసుకోవచ్చు. ప్లస్ అంత వెహికల్ ఉన్నటువంటి అదుపు తప్పి అంటే ఆ స్పీడ్ కి అదుపు తప్పి అది డివైడర్ లారీ కూడా డివైడర్ ఢీకొట్టడంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ తో పాటు అక్కడ డివైడర్ కూడా ముందు ఇంజిన్ భాగం ఎక్కడంతో అక్కడ కొత్త భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ఆ పోల్లు కూడా విరిగి పడ్డటువంటి సందర్భం. అయితే దీనికి సంబంధించి వాహనదారుడు మాత్రం ఆ ఇన్నోవా క్రిస్టా వెళ్తున్నటువంటి ఆ స్పీడ్ చూస్తే చాలా దారుణంగా కనిపించవచ్చు. ప్రస్తుతానికైతే వారు ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హనుమకొండలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి వారికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంత తీవ్రంగా గాయాలయ్యి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం వెంటనే ఊటావుటిని అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఆ వివరాలు మొత్తం సేకరించిన తర్వాత వారిని కూడా అంటే కోలుకున్న తర్వాత కూడా కేసులు నమోదు చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ అక్కడ అంత పెద్ద లారీ ఉంది, కానీ ఒక చిన్న వాహనాలు పోతే మాత్రం పెద్ద ప్రమాదమే జరిగేది. ఒక వేరే వాహనాలైనా నుజ్జు అయ్యేటువంటి పరిస్థితి. అంటే నిర్లక్ష్యపు డ్రైవింగ్ అనేది కూడా చాలా ప్రమాదకరంగా ఈ సంఘటన బట్టి చూస్తే తెలుస్తుంది. అంటే ఎటు నుంచి వాహనాలు వస్తున్నాయి అన్నటువంటి కనీస స్పృహ లేకుండా వెళ్లడమే పరమావధిగా వీళ్ళు వెళ్తున్నారు. అది చాలా ప్రమాదంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా వారిని అదుపులోకి కోలుకున్న తర్వాత తీసుకుని వారిపై కేసులు నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనోజ్ రైట్, ప్రజెంట్ ఆ మధ్యమత్తులు ఉన్న వారందరూ కూడా కొంత గాయాలైనట్టు తెలుస్తోంది. వారిని ఏ ఆసుపత్రిలో చేర్పించారు, వారి నుంచి పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు? ఇందాక మీరు మాట్లాడుతూ ఆ వేగానికి ఇక్కడ లారీ అయిపోయేటికే సరిపోయింది, కానీ ఇంకేదైనా ఉంటే ప్రాణాలే పోయేది. ఈ వేగంగా ఎక్కడి నుంచి వారు వస్తున్నారు? ఆ మార్గ మధ్యలో ఇంకేదైనా ఇటువంటి యాక్సిడెంట్లు చోటు చేసుకున్నాయా? అదే వాళ్ళు పోలీసులు కూడా ఏంటంటే వారు వస్తున్నటువంటి విధానాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంకా పూర్తి, ఎందుకంటే వీళ్ళు ఆ పూర్తి వివరాలు అయితే తెలుసుకోవాల్సింది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారన్న దాని మీద కూడా వివరాలు అయితే తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పటికే తీవ్ర గాయాల పాలైనటువంటి వారు కూడా మధ్యమత్తులో ఉన్నారు. వారు ఒక ప్రైవేట్ హన్మకొండలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇంకా రికార్డు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వాళ్ళు కోలుకున్న తర్వాత రికార్డు చేయాలన్నటువంటి ఆలోచనలో పోలీసులు అయితే ఉన్నారు. అయితే ఇప్పటికీ వారు వస్తున్నటువంటి అదొక వివాహ వేడుకకు వెళ్లి వస్తున్నటువంటి ఆ క్రమంలోనే వాళ్ళు రాత్రంతా మద్యం సేవించి అక్కడి నుండి వెళ్తున్నటువంటి తిరిగి వరంగల్ కు వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది మనోజ్. కాకపోతే ఏంటంటే మొన్నటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఇంకా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే గుర్తిస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు డే టైంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ చూసాం, కానీ అర్ధరాత్రి పూట కూడా వీళ్ళు ఎట్లా వెళ్తున్నారు, ఎట్లా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. సిగ్నల్స్ దగ్గర కొంత నైట్ డ్యూటీలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఈ సంఘటన బట్టి తెలుస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్